మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఎప్పటికప్పుడు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి జనం ఇబ్బందులు పడుతున్నారు. 2 రోజులుగా భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నారు. పలు ప్రాంతాల్లో అయితే వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు నిండిపోయి మత్తడి పోస్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. వాగులు పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం దుందుబి వాగును మనం చూస్తున్నాం. పూర్తిగా రాకపోకలు అక్కడ నిలిచిపోయాయి. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇక సిరసవాడ, కల్వకుర్తి గ్రామాల మధ్య దుందుబి వాగు ఎంత ఉధృతంగా ప్రవహిస్తోందో మనం చూస్తున్నాం. నడిగడ్డ శివారులో ఆ వాగు ఉధృతంగా ప్రవహించడంతో తెలకపల్లి, కల్వకుర్తి ఈ 2 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలోని వాగుల దగ్గర పోలీసులు హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అటువైపు ఎవరూ కూడా రావద్దని ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ పరిధిలో ఉన్న NH44 అయితే పూర్తిగా నీట మునిగిపోయింది. కొమటికుంట చెరువు కట్ట తెగిపోవడంతో జాతీయ రహదారిపైకి వరద నీరు చేరుకున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. పూర్తిగా ఆ వాహనాలన్నీ కూడా వరద నీటిలోనే ముందుకు నెమ్మదిగా కదులుతూ ఉన్నాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జాతీయ రహదారి మీదకి వరద నీరు వచ్చేయడంతో ఒకవైపు నుంచి వాహనాల్ని అనుమతిస్తున్నారు. ఒకవైపు మాత్రమే వాహనాలు వెళుతున్నాయి, రెండో వైపు పూర్తిగా బ్లాక్ చేశారు. ఇక వనపర్తి జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మదనపూర్ మండలంలో సరళ సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. 4 గేట్లనెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఆత్మకూరు, వనపర్తి వెళ్లే రహదారి వంతెనపై ఉధృతంగా నీరు ప్రవహిస్తూ ఉండడంతో 2వ రోజు కూడా అక్కడ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు నారాయణపేట జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మక్తల్ మండలం సంగంబండ రిజర్వాయర్ కి భారీగా వరదొచ్చి చేరుతోంది. డ్యాం 4 గేట్లు కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి నిల్వ 3 టీఎంసీలు అయితే ప్రస్తుతం అక్కడ 2.5 టీఎంసీలుగా మనకు కనిపిస్తోంది. ఇక ఇన్ఫ్లో 2000 క్యూసెక్లు, 2000 క్యూసెక్లు నీటిని అవుట్ఫ్లో బయటికి వదులుతూ ఉన్నారు. ఓవరాల్ గా ఎక్కడ చూసినా కూడా వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తూ చెరువులు అలుగుపోస్తూ జాతీయ రహదారులపైకి కూడా వరద నీరు చేరుకుని రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అలాగే వాగుల్ని ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలైతే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు.